అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరము దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి ఆయన ధరించుకున్న ప్రతి వారం కూడా ఆయన వాక్కు వింటూ ఆయన మాటలు ప్రతిది కూడా ధ్యానిస్తూ నిత్యము ఆయనలో ఆత్మపూరులై ఆత్మతో నింపబడుతూ నిత్యము ప్రార్థన కలిగిన వాక్యము కలిగిన ప్రతి మన జీవితం ఎప్పుడు ఆయనతోనే నిలిచి ఉండాలి. ఆయనలోనే మనం కలిసి ఉండాలి. నిత్యము మనమందరము వాక్యం ద్వారా బలపడుద్దాం. అందరూ అనేకమైన దైవ సేవకులు చెబుతున్న వాక్యాలు వినండి. దేవుడు ఎవరితో ఏం మాట్లాడతాడో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్న వాక్యాలు దైవ సేవకురాలు ప్రతి ఒక్కరు కూడా చెబుతున్న ప్రతి మాటను కూడా ఆలకించి ఆ మాటను బట్టి ముందుకు నడవండి. అంతేలే కానీ ఇప్పుడు 2 మాటలు వినండి. కొంతమంది అబద్ధ సేవకులు కూడా ఉన్నారు, కొంతమంది దేవుని పిలుచుకున్న సేవకులు ఉన్నారు. నిజమైన వాక్యం ఎక్కడ దొరుకును అక్కడ నీ ఆత్మ నిలిచి ఉండును. అందుకే నీ వాక్యము ఎప్పుడు ఎక్కడ ఉంటుంది నీకు తెలుసు. ముందు నిజమైన వాక్కు ఏదో అబద్ధము వాక్కు ఏదో నీకు తెలుసు. దాన్ని బట్టి ముందుకు నడవండి. ప్రార్థన చేసుకుందాం. సమయంలో కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని చెప్పబడబోతున్న వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా ప్రభువా, నీకు వందనాలు దేవా. సర్వోన్నతుడా తండ్రి, నీకు మహిమలు. సర్వశక్తివంతుడా ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ సమయంలో ప్రభా పరిశుద్ధాత్మ దేవా తండ్రి, నీకు వందనాలు. సర్వోన్నతుడా ప్రభువా, నీకే స్తుతులు ఘనతలు మహిమలు ప్రభావములు ప్రభా. అయా మరి సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి అయా వితుచున్న లేఖన భాగముల నుంచి నాయన ప్రభా అయా అతని అంశం బట్టి నన్ను ప్రార్థిస్తూ ఉండగా నాయన ప్రభా అయా అతని స్తోత్రము నాన్న ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం. ఈ సమయంలో ప్రభా మీరుండి నాయన ప్రభా అయా నాలో నాయన ప్రభా మీరు మాట్లాడి వారికి నేను అర్థమయ్యేటట్టు నన్ను బోధించమని యేసు నామములో హృదయాలన్నీ తెరవబడాలి. యేసు నామములో మూసి ఉన్న ప్రతి హృదయాలు తెరువుటకు నీ కృప దయచేయండి నాయన ప్రభా. అయా అతన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీ జ్ఞానము చేత ఇంకా నాయన ప్రభా అయా పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డ నీ ఆత్మతో నింపమని ఈ సమయంలో చెబుతున్న ప్రతి మాట కూడా ప్రభా ఆలకించి ఆ మాటలు ప్రభా తన్ని వ్యర్థముగా విడిచిపెట్టకుండా ప్రభా ఆ మాటలు పట్టుకొని ప్రభా తన్ని పరిశుద్ధాత్మదేవ తన్ని స్తోత్రములు చెల్లిస్తూ అనేకమైన బిడ్డలకి నాయన ప్రభా వారు చెప్పులాగా నాయన ప్రభా తండ్రి అయా పరిశుద్ధాత్మదేవ తండ్రి నీకు వందనాలు ప్రభా. మా తండ్రి మా రక్షకుడా పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభు సమయంలో నాయన ప్రభ అయా నాలో మీరుండి నాయన ప్రభ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ వందనాలు. లూకా సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. లూకా సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. మరియు ఆయన తన్ను పిలిచిన వారితోనూ ఇట్లనెనో, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. ఏమంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నీవు విందు చేసినప్పుడు అది పగలే కానీ రాత్రిపూటే కానీ నువ్వు విందు చేసినప్పుడు ధనికులు కానీ నీ సహోదరులు కానీ నీ బంధువులు కానీ నీ రక్త సంబంధులు కానీ నువ్వు పిలిచినచో నీవు ప్రతిఫలం పొందుకోవు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ. ప్రతిఫలం నిమిత్తము కింద కొన్ని వచ్చినోడు ఉన్నాయి, నువ్వు పొందుకోవు. ఎందుకంటే వారు నీవు విందుకు పిలిచినప్పుడు వాళ్ళు తింటారు,
సరే వాళ్ళు ఇచ్చే కానుకలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ప్రతిఫలం అనేది నువ్వు వెంటనే ఆ క్షణమే వారి ద్వారా పొందుకుంటావు. అప్పుడు దేవుడి నుంచి నీ ప్రతిఫలం రాదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు పొందుకున్నావు కాబట్టి, ఈ లోకంలో పొందుకున్నావు కాబట్టి దేవుడి దగ్గర నుంచి నీకు దీవెన రాదు, ప్రతిఫలం రాదు, ఆశీర్వాదం రాదు. ఎందుకు రాదు అంటే వాళ్ళకు విందు పిలుచుకున్నావు కాబట్టి ధనవంతులు, ధనికులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరినీ పిలుచుకొని ఆ విందులో వాళ్ళందరినీ భోజనము ద్వారా, వాళ్ళని కొన్ని మాటల ద్వారా, ఆ ప్రోగ్రాం, ఆ కార్యక్రమంలో అందరినీ కూడా సంతోషపెట్టి నీలో సంతోషం, నీలో వారి సంతోషము, ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆనందించబడి, ప్రతి ఒక్కరు కూడా అక్కడ నిన్ను ఘనపరిచి, నిన్ను మందలించి, ప్రతిది కూడా మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ప్రతిఫలం అనేది ప్రతిది కూడా వాళ్ళు నీకు ఇచ్చి పోతారు. అంటే మాట పూర్వకం కానీ, చేతి రూపము కానీ, ఇచ్చే కాడ కానీ, వాళ్ళ హృదయంలో ఉన్న మాటలు బట్టి భరోసా చెప్పడం కానీ, ప్రతిది కూడా వాళ్ళు ప్రతిరూపముగా నీకు వాళ్ళు చెప్పి పోతారు. అందుకే దేవుడు నీకు ప్రతిఫలం ఆ సమయంలో ఇవ్వడు. సరే, ఎందుకు ఇవ్వడు అంటే దాన్ని కూడా నేను కొన్ని మాటలు కింద ఉన్నాయి, కొన్ని వచనాలు చెప్తాను, చదువుదాం. పిలవవద్దు, వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుత్తరము కలుగును. ఎందుకంటే నీకు దేవుడి దగ్గర నుంచి ప్రత్యుత్తరం ఎందుకు రాదు అంటే నువ్వు నీ స్నేహితుల్ని, బంధువుల్ని, ధనవంతుల్ని అందరినీ నువ్వు పిలుస్తావు కాబట్టి వాళ్ళు వస్తారు, తింటారు. రేపటి రోజున వాళ్ళ ఇంట్లో కూడా ధనము, వాళ్ళ ఇంట్లో కూడా కార్యం జరిగినప్పుడు నువ్వు వెళ్తావు కాబట్టి అది ఇక్కడ ఉంది. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుత్తరము కలుగును. అంటే వాళ్ళు పిలిచినప్పుడు, అప్పుడు వాళ్ళు పిలిచారు కాబట్టి, నువ్వు పిలిచావు కాబట్టి వాళ్ళు పిలుస్తారు. అప్పుడు ఇద్దరికి అక్కడ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి నీకు అది రాదు. ఏంది రాదంటే ఆశీర్వాదం అనేది రాదు. ఆశీర్వాదము ఎలా వస్తుంది అంటే అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు కింద లెక్కించి ఉన్నాడు. చదువుదాం. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను పిలువుము. ఎవరిని పిలువమంటాడో? నువ్వు విందు చేసినప్పుడు కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మోగవాళ్ళు, చెవిటివాళ్ళు, అంగహీనులు, బలహీనులు అందరినీ పిలవమంటాడు. ఇక్కడ అందరినీ పిలవమంటున్నాడు. ఎందుకు పిలవమంటున్నాడు? వాళ్ళు నీ బంధువులు గారు, నీ స్నేహితులు గారు, వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు. నీకు అది దేవుడికి అందరికీ స్నేహితుడు దేవుడే అందరికీ. కానీ ఈ లోకంలో నువ్వు కన్న వారి గురించి, నీ రక్త సంబంధుల గురించే నా వాళ్ళు అని మనం అనుకుంటాం. దేవుడు అలా అనుకోడు. ఎందుకంటే సృష్టికర్త కదా, అనుకోడు అట్లా. మనం అనుకుంటాం. అది దేవుడికి అలాగా ఉండదు. అది మనలోనే ఆ లోపం ఉంది. దేవుళ్ళో ఏ లోపం లేదు. అందరూ నా బిడ్డలే, అందరూ నా దగ్గర రావాలి, అందరూ నన్ను ధరించుకోవాలి, అందరూ నా ప్రేమ రుచి చూడాలి, అందరు నా ప్రేమను వెతికి నా ప్రేమలో ఉండాలి, అందరు నా ప్రేమను ధరించుకొని, ఆ ప్రేమ ధరించుకున్న వారు ప్రతిది కూడా ఆయనలో వర్ధిల్లాలంటున్నాడు. వర్ధిల్లే వాళ్ళు వర్ధిల్లుతున్నారు, ఆ ప్రేమను పంచుకోలేని వాళ్ళు పడిపోతూ ఉన్నారు. ఎందుకు పడిపోతూ ఉన్నారంటే ఆ ప్రేమ అనేది తెలుసుకోలేకపోతున్నారు. దేవుని ప్రేమ అది ఎలా ఉంటుందో అనేది ఇంకా కొంతమంది రుచి ఎరగలేని వాళ్ళు కూడా ఉన్నారు. రుచి ఎందుకు ఎరగలేకపోతూ ఉన్నారంటే వాళ్ళు ఆయన్ని స్వీకరించలేకపోతున్నారు. అందుకు వాళ్ళు రుచి ఎరగలేకపోతున్నారు. అలా కాదు. దేవుణ్ణి ఎప్పుడు మనము ఈ లోకంలో దేవుడు ప్రేమించినంతగా మనం ప్రేమించలేము. దేవుడి ప్రేమ వేరు, మన ప్రేమ వేరు.
ఒక్క నిమిషము. క్షమించండి. దేవుని ప్రేమ వేరు, మన ప్రేమ వేరు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు వింటూ ఉన్నాడు మనం మాట్లాడే ప్రతి మాట. కానీ ఇరుగు పొరుగు వారు వాళ్ళు వీళ్ళు కొన్ని ఇంట్లో మాట్లాడుకునే మాటలు వాళ్ళు వినరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ వింటాడు. ఎందుకంటే ఆయన గోడల్లో కూడా ఉంటాడు. అన్ని చోట ఆయనది. ఆయన స్థలము లేనదంటూ ఎక్కడా లేదు. నిత్యము ఆయన ఎక్కడైనా నిలిచి ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయాలి కానీ ఎక్కడైనా నిలిచే ఉంటాడు. మరి ఈ కుంటివారిని గుడ్డివారిని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఎందుకు పిలవమంటూ ఉన్నాడంటే, వాళ్ళని వద్దు అంటున్నాడంటే కారణం ఏదో ముందో చెప్పిన నీకు కుంటివారిని గుడ్డివారిని పిలువుము, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనక నీవు ధన్యుడగుదవు. వాళ్ళంట తింటారు, వాళ్ళు తిని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నీకు సమాధానం అంటే మాట కాదు, సహాయము. వాళ్ళ దగ్గర నుంచి సహాయం రాదు. ఎందుకంటే వాళ్ళు గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, బలహీనులు, నడవలేని వారు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ సహాయం చేస్తారు నీకు? వాళ్ళు విందు చేయరు, వాళ్ళు నిన్ను వేరవరు. అందుకే వాళ్ళు తినటం విషయంలో కానీ, వాళ్ళు తిని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు సహాయం చేసే విషయంలో కానీ, నువ్వు సహాయం చేస్తే తిరిగి వాళ్ళు నీకు చేయరు. విందు విషయంలోనే కాదు ఇది మాట్లాడేది, సహాయం చేసే విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. విందు ఒకటే కాదు, నువ్వు విందు చేసినప్పుడు విందుని అక్కడ విషయం తీసుకున్నాడు, కానీ సహాయం కూడా వస్తుంది. అందుట్లో సహాయం చేసినప్పుడు ఆ ఏరే వాళ్ళకి నీ దగ్గర ధనం ఉంటే వాళ్ళకి గుంటివారికి, మూగవారికి, అంగహీనులకి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నీకు రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు తగిన స్తోమత వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళు ఇవ్వలేరు. ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే నీకు దేవుడు ఇస్తాడు వాళ్ళకి ఇచ్చినప్పుడు. అది ఎందుకంటే కింద ఉంది దాన్ని వచ్చిన బట్టిగా, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు కనుక నీవు ధన్యుడగుదువు. వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చేది. ఎవరికంటే ఎవరి దగ్గర నుంచి రాదో, అంగహీనుల దగ్గర నుంచి రాదంటాడు. వాళ్ళ దగ్గర పైన వాళ్ళ దగ్గర నుంచి వస్తుందంటాడు. ఎవరు? రక్త సంబంధుల గురించి, ధనవంతుల గురించి, స్నేహితుల గురించి. వాళ్ళ దగ్గర నుంచి నీకు సమాధానం, వాళ్ళ దగ్గర నుంచి నీకు సహాయం రావచ్చు. మరలా నువ్వు వాళ్ళు చేసినప్పుడు నువ్వు కూడా వెళ్తావు, అప్పుడు ప్రతి వారు తీరిపోయింది అక్కడికి. కానీ వీళ్ళ దగ్గర నుంచి రాదు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. ఆయనతో కూడా భోజన పక్తి కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాట విని దేవుని రాజ్యము భోజనము చేయుట వాడు ధన్యుడని. అంటే ఇప్పుడు అంశం మళ్ళీ వేరే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవునిని మనము ఆయన దగ్గర నుంచి దీవెన పొందుకోవాలి అంటే మనము ఇచ్చిన దానిని వాళ్ళని మనం శోధించకూడదు, ఇచ్చి వారిని శోధించకూడదు. అంతే, వాళ్ళని బాధ పెట్టకూడదు. నీ దగ్గర ధనం ఉందా? నీ ధనం ఉంటే వాళ్ళకు నీ దగ్గర ఉంటే ఇవ్వు. ఇచ్చి నీకు వాళ్ళు సరే ఏ రూపంలో అయినా వాళ్ళకి ఇచ్చినప్పుడు, కానీ ఏది కూడా నువ్వు ఆశించకు తొందరపడి, అది నీకు శాపంగా అయింది. నువ్వు ఇచ్చిన ధనము అది దేనికి పనికి రాదు.
అది ఏదైనా కానీ సరే, నువ్వు వడ్డీ పూర్వకంగా ఇచ్చినా కానీ నీ అసలు డబ్బులు తీసుకో, కానీ వడ్డీ తీసుకోవటము చాలా నేరము, చాలా తప్పది. ఈ పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడిన మాటలు ఏవి అంటే ముఖ్యంగా ఒకరు కష్టంలో ఉంటే ఆదుకోమంటూ ఉన్నాడు. కష్టంలో ఉంటే ఒకరిని ప్రేమించి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ చేతనైతే సహాయం చెయ్యి, అంతేగాని సూటిపూటి మాటలు మాట్లాడొద్దు. ఆ కష్టాన్ని ప్రతిఫలముగా నీ దగ్గర నువ్వు చేయగలిగిన సమర్థుడివే అయితే, సమర్థురాలివే అయితే సహాయం చెయ్యి, అంతేలే కానీ నీ మాటల వల్ల వారికి ఇంకా గాయం చేయబాక హృదయానికి. వాళ్ళు అప్పుల్లో ఉన్నారా, వాళ్ళ సమస్యలో ఉన్నారా, వాళ్ళు బాధల్లో ఉన్నారా, వాళ్ళు వేదనలో ఉన్నారా, వాళ్ళు హాస్పిటల్ పాలవుతూ ఉన్నారా, వాళ్ళకి సాతాను బాగా శోధిస్తూ ఉన్నాడేమో, కానీ అది నీకు తెలియదు. కానీ నీకు తెలిసి ఉంటే నువ్వు నిజముగా పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతున్న దేవుని హృదయాన్ని నువ్వు కలిగిన వాడివి అయితే, కలిగిన దానివి అయితే, ఆత్మ నీలో ఉంటే ఎదుటివారు ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా నీ హృదయము పరిశుద్ధాత్మ దేవుని గద్దిస్తూ ఉంటాడు. నిజముగా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నవాడివి అయితే దేవుడు గద్దిస్తూ ఉంటాడు. నీ సహాయము నీ దగ్గర ఉంది కాబట్టి, సహాయం చేసే గుణము నీకు ఉంది కాబట్టి, సహాయం చేసే కొంత అంటే ధనము నీ దగ్గర ఉంది కాబట్టి, ఆ వస్తువు కానీ ధనము కానీ ఉంటే ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. కానీ నువ్వేం చేస్తావంటే, నేను ఎందుకు ఇవ్వాలి, ఆమె నాకు ఇవ్వలేదుగా, చనిపోతే చనిపోని, వాడు ఏడుస్తే ఏడవని అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ఉన్నారు, నా దగ్గర లేవు ప్రభువా, నా దగ్గర ఏమీ లేవు ప్రభువా, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు, నేను ప్రార్థన ఒకటి చేస్తాను ప్రభా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇచ్చి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను అన్నట్లు ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుణ్ణి ఎవరిని మెచ్చుకుంటాడంటే, ఇచ్చిన వాడిని మెచ్చుకుంటాడు. నా దగ్గర అయితే అంటే కొంతమంది ఉన్నా కానీ ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అది తప్పది. నీకు వాళ్ళు ఆపదలో ఉన్నారు, దేవుడు ఒక్కసారి చెప్తున్నా, నువ్వు వాళ్ళకి సహకారిగా నువ్వు నిలిస్తే దేవుడే నీకు సహకారిగా ఉంటాడు. నువ్వు ఇచ్చే ఒక ఇస్తమీరు చెప్తున్నా, 1,00,000 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి, వాళ్ళకు ఒక 50,000 అవసరమై ఉన్నది. ఆ 50,000 వరకు ఇచ్చి దేవుని ప్రార్థన చెయ్యి, ఏమని, వాళ్ళు బాగుండాలని ప్రార్థన చెయ్యి, అంతేలే. కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను వడ్డీ ఆశించాలి, వాళ్ళ దగ్గర నుంచి అంటే నువ్వు ఇచ్చిన దాని గురించి డబల్ నువ్వు ఆశించబాకు ఎప్పుడైనా. వాళ్ళు బయటికి రావాలి ప్రభువా, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు ఎందు నిమిత్తము తీసుకున్నారో, వాళ్ళు మరి ఏ అవసరం నిమిత్తం తీసుకుంటున్నారో, హాస్పిటల్ నిమిత్తం తీసుకున్నారా, వ్యవసాయ నిమిత్తం తీసుకున్నారా, ఏదైనా అప్పు ఇవ్వటం కోసం తీసుకున్నారా ప్రభువా, అది వాళ్ళ దగ్గర వాళ్ళు దేని నిమిత్తం తీసుకున్నారో అది వాళ్ళు దాంట్లో గెలవాలి, గెలిచి నేను ఇచ్చిన ధనము నాకు ఇవ్వాలి ప్రభువా, నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి వేరే నాకు వద్దు అని నువ్వు ప్రార్థన చేయి. కొంతమంది ధనం ఉన్నాయి అనుకో, ప్రభా వాళ్ళు మంచిగా ఉంటే చాలు ప్రభా, నీ ఇచ్చిన ధనము కూడా లేకపోయినా బాధ లేదని కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అట్లా ఉంటారు. కొంతమంది వడ్డీ కాగితం రాసుకొని వడ్డీ పూర్వం ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది. ఒక మాట చెప్తున్నా, సరే మీది ఏ కులమైనా ఏ మతమైనా ఏదైనా నాకు తెలియదు, నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన ఈ బోధ, నాకు తెలియపరిచిన ఈ మాటను బట్టి నేను చెప్తున్నాను, వడ్డీ తీసుకోవటం అయితే నేరము. ఇది ఒక్కటి చెప్తున్నాను. సరే నీ దగ్గర ఉంటే నువ్వు ఒక్క మాట చెప్తున్నాను, నీ దగ్గర ఉంటే సరే నువ్వు అవతల వాడు ఇస్తాడు అంటే ఇవ్వడు, వాడికి ఇచ్చేది ఏమిటంటే అది కూడా మూర్ఖత్వమే. నీ దగ్గర ఉంచుకొని దాచుకొని నీ పిల్లలే నీ బీరువాలో కానీ నీ ఇంట్లో కానీ ఏం చేయవై, డబ్బులు అయితాయా? కావై, తప్పది. సహాయం చేయి, ఎదుటివాడికి సహాయం చేయి, ముందు కావాల్సింది అదే.
ఒక మనిషి ఆపదలో ఉంటే నువ్వు ఆదుకుంటే ఆ మనిషి నీ చేతులు పట్టుకొని హృదయపూర్వకంగా ఏ కపటము లేకుండా నీకు కృతజ్ఞతలు చెల్లించిపోతాడు. థ్యాంక్స్ అంటే నువ్వు ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్తాడు. ఆ మాటల్లో ఎంత ఆప్యాయత ఉంటుందో ఆ మాట నీ అంటే ఆ మాట ఆయన వ్యక్తిగతంగా చెప్తున్నాడు, కానీ ఆ మాట దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ మాట అదొక్కడు గుర్తు, అది అంత ఆశీర్వాదం. అంటే అది నువ్వు చెప్పలేనంత ఆశీర్వాదం, నువ్వు వినలేనంత ఆశీర్వాదం, అది నువ్వు పొందుకోలేనంత ఆశీర్వాదం. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక వ్యక్తి ధనము అవసరాన్ని నువ్వు ఇచ్చినప్పుడు నీ దగ్గర ఉంటే ఆ వ్యక్తి పడే ఆనందం, తిరిగి వచ్చి ఇచ్చేటప్పుడు ఆనందం ఎట్లుంటుందంటే అందులో కూడా వడ్డీ వద్దు అన్నప్పుడు ఇంకా ఆనందం పడతాడు. ఎంత ఆనందపడతాడంటే నా దగ్గర కూడా ఉన్నప్పుడు నేను కూడా నీకు సహకారిగా ఉంటానని చెప్పి నీకు కొంతమంది కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు, కౌగిలించుకుంటారు. నా బిడ్డను బ్రతికించును, నా కుమారుని బ్రతికించును, నాకు అప్పు నుంచి విడుదల ఇచ్చును, అప్పుల వారిని అంటికి వస్తున్నారు అని వాళ్ళని ఎంతగానో పొగుడుతావు. ఆ పొగుడతలన్నీ నీకే వస్తాయి. దేవుడు నీకు ప్రత్యేకంగా, నీకు స్థానం కూడా ప్రత్యేకంగా, నీ దగ్గర ధనం ఉన్నా కానీ నీకు ఇంకా లేవనెత్తుతూనే ఉంటాడు. నీకు ధనం ఉందిగా తొక్కాలని చూడడు. ఎందుకంటే నీ మంచి మనసు కాబట్టి, అది నువ్వు ఇచ్చి ఉన్నావు కాబట్టి. ఒక మనిషి నీ దగ్గరకు వచ్చి ఎంత ఇబ్బందులో వచ్చి ఆ ఇబ్బంది నువ్వు తీర్చావు కాబట్టి దేవుడు కూడా నిన్ను చూస్తాడు. దేవుడు చూస్తాడు. ఆయన మాట్లాడి వెళ్ళిపోయినా కానీ దేవుని ప్రత్యేకంగా నీ మీద ఆయన ఎప్పుడు కాపుదల ఉంటుంది. నీ దగ్గర ఉంటే ఎప్పుడు ధనము వడ్డీకి ఆశించవద్దు. ఎప్పుడైనా నేను ధనం ఇస్తే నాకు ఎంత వస్తాయి అనేది ఆలోచన చేయబాకు. నేను ధనం ఇస్తే ఆ కుటుంబము నిలబడుతుందన్న ఆలోచనే ఒక్కడే గుర్తుపెట్టుకో. ఈ మాట గుర్తుపెట్టుకో. నేను ధనము వాళ్ళకి ఇస్తే నువ్వు ఇచ్చే ధనము వారికి ఇస్తే నాకు వడ్డీ ఎంత వస్తుందనే ఆలోచన చేయొద్దు, అలా ఆశించొద్దు. కానీ నేను ఇస్తే వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య తగ్గిపోయిందో, వాడికి ఏ సమస్య ఉందో దాని గురించి ఆలోచన వాళ్ళకి సమస్య తగ్గిపోవాలన్న ఆలోచన చేయి. అంతేలే కానీ నాకు డబ్బులు వస్తుందన్న ఆలోచన అయితే ఆలోచన వద్దు, తీసివి. అది తప్పు. ఎదుటి వాడిని ప్రేమించుదాం. సరే, ఇలా నా దగ్గర ఏమి లేకపోవచ్చు, నీ దగ్గర ఉండొచ్చు, లేదు కదా అని చులకన చేసి మాట్లాడొద్దు. ఎందుకంటే మొదటివాడు కడపటివాడు మొదటివాడు అవుతారు. అదొక్కడి గుర్తుపెట్టుకున్న ఆ మాట దేవుడే రాసిండు. ఆ మాట ఈరోజు ఉన్నదని నువ్వు ఎగురుతున్నావేమో, కానీ దేవుని ఉగ్రత నీ మీద వస్తే రాకూడదు. నేను దేవుని నామంలో చెప్తున్నాను, ఎవరు కూడా శాపాలు పెట్టకండి, ఎవరు కూడా తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చే దేవుడు మన దేవుడు, అంతే. నేనేం చెప్తున్నానంటే ఇది మొత్తము విందు కోసము, ఆశీర్వాదం కోసమే వస్తుంది. ఇచ్చేదాని పుచ్చుకునే విషయంలో కూడా వస్తుంది ఇదంతా. అందుకే ఈ మాటలు తెలియపరిచినాను. ఆయన తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎవరైనా హృదయాన్ని హట్ అయిపోతే నన్ను క్షమించండి. నేను ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. నేను ఎవరిని కూడా నేను వేరే ఉద్దేశంగా మాట్లాడలేదు. ఏంటంటే అందరం కలుద్దాం, అందరం కలిసి ఉందాం. నువ్వు ఒక్కడివే ఈ లోకంలో. ధనవంతుడు ఒక్కడే ఉంటే బ్రతకలేడు. అందరూ భేదవాడు, అందరూ ఉంటేనే అక్కడ సంతోషం ఉంటుంది. ఈ లోకంలో ఒక కుటుంబమే ఉంటే బ్రతుకుతుందా? ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలోనే ఒకే ఒక కుటుంబం ఉండి కడవ వాళ్ళందరూ లేకపోతే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు బ్రతికినా వేస్టే. వాళ్ళు ఏం చేయాలి? అందుకే అందరము ఏకమై ఏకృతమై కలిసి ఉందాం అందరం. సరే, దేవుని మీరు అంగీకరించటమా లేదా అని అది మీ ఇష్టం. అది మీ ఇష్టం. ప్రేమ కలిగి అందరినీ మనం ప్రేమిద్దాం, అందరూ కలిసి ఉందాం. అదే దేవుడికి సంతోషము. ఎవరైనా కానించి, ఏ సమస్యలను కానించి, కానీ అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా అది సమస్యలు ఉన్నవారి కోసం, లేని వారి కోసం, వస్తున్న వారి కొరకు అందరి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎందు నిమిత్తం నీకు ప్రార్థన చేయమని చెప్పారు, అప్పుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మన దీవెన పొందుకుందాం. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధ ఆత్మదేవ, అయ్యా ఈ సమయంలో తండ్రి, అయ్యా
సహాయము అయా ఇచ్చిన సహాయం మరలా సహాయం పుచ్చుకుని ఉంటే అయా ప్రతి ఉపకారము తండ్రి అక్కడైనా జరిగిపోతుంది అంటూ ఉన్నా ప్రభా. నువ్వు ఇచ్చిన సహాయము నీ దగ్గర అది మరలా నీ దగ్గరికి రాకపోతే అది దేవుని దగ్గర నుంచి నీ సహాయం వస్తుంది, అప్పుడు నువ్వు ధన్యుడు అని అంటూ ఉన్నావు ప్రభా. తండ్రి మరి సమయంలో అయా నువ్వు మాట్లాడి ఉన్న ప్రతి మాట కూడా ప్రభా అయ్యా వింటూ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా ఎవరితో నాయన పరిశుద్ధాత్మదేవ ఈ మాటలు తండ్రి అయా మాట్లాడి ఉన్నావు వింటూ ఉన్న ప్రతి ఒక్క హృదయాలు కూడా ప్రభా తండ్రి ఇప్పుడు దాకా నాయన ప్రభా విని ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఇంకా నాయన ప్రభా అయా తండ్రి పరిశుద్ధాత్మదేవ తండ్రి అయా నీవు నాలో ఉండి నాయన మాట్లాడుచున్న మాటలు ఇంకా ఎన్నో నాయన ప్రభ వాక్యము ద్వారా నాయన ప్రభ అయా ముందుకు నడిపిస్తున్న ఈ వీడియోల ద్వారా నాయన ప్రభ అనేకమైన బిడ్డని బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభ. నన్ను కూడా ప్రభ ప్రతిరోజు నాయన ప్రభ తండ్రి అయా ఈ వాక్యము ద్వారా నన్ను వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభ. అయా నేనైతే నాయన ప్రభ యోగ్యత లేని వాడిని ప్రభ, నేను అర్హత లేని వాడిని ప్రభ. అయా నీ ప్రార్థన చేటుకు నేను అర్హుడిని కాదు ప్రభ, నీ లేఖన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునే వాడుకుని నేను అయోగ్యుడిని కాదు ప్రభ. అయా నేను పాపినయ్యా ఈరోజు నాయన ప్రభ ఈ పాపిని దర్శించి ఈ లేఖన భాగంలో ఉన్న మాటలతని వివరించుటకు నాయన ప్రభ అయా అతని జ్ఞానం ఇచ్చి నాయన ప్రభ నన్ను నాయన ప్రభ నడిపిస్తున్నందుకు ప్రభ ఏదైనా ప్రభ తప్పుగా ఇచ్చుగా తన్ని నేనేమైనా మాట్లాడి ఉంటే నన్ను క్షమించమని, ఈ చిన్ని ప్రార్థన పాసని చేర్చుకోమని, ఈ చిన్ని వాక్యము కూడా ప్రభ నీ పాదాల చెంతకు చేర్చుకోమని చెప్పబడి నీ మాటలు ప్రభ అయా అతని స్తోత్రం మీరుండి నాయన ప్రభ మాట్లాడినందుకు వందనాలు ప్రభ. దేవా అతని బిడ్డలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా వారికి కూడా ప్రభ జ్ఞాన వాక్కు శక్తిని ప్రతి ఒక్కరు కూడా దయచి ముడుకుచున్న ప్రభ ప్రతి ఒక్కరిలో మీరుండి నాయన మాట్లాడమని, మీరుండి వారికి నాయన ప్రభ అతని అర్థము చేసుకొని ఉన్నారని నమ్ముచూ ఉన్నాను ప్రభ. ఆ మాటలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభ అనేకమైన బిడ్డలకి నాయన ప్రభ వారికి నన్ను షేర్ చేసి నాయన ప్రభ అనేకమైన బిడ్డలకు ఆయా చాటి చెప్పుటకు నీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్.